మెదక్ జిల్లా రామాయంపేటలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ పాండు చెరువు కట్ట కళ్యాణ రామచంద్ర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఉత్సవ విగ్రహాలను పురవీధుల గుండా మేళతాళాలతో భజనలతో ఊరేగింపు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపదముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. మన ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రామాయపేట పట్టణంలో అత్యద్భుతంగా ఈ రోజు ఉదయం 4 గంటల నుండి సుప్రభాత సేవ, తదనంతరం అమ్మవారికి మరి ఆచరానుసంధానం, ఆ తదుపరి ఉత్తర ద్వార దర్శనం ద్వారా అర్చనాది కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇటు కమిటీ వారు, అర్చక బృందం వారు మరి ఈ రామాయపేట పట్టణంలో ఆధ్యాత్మికతను వెల్లివిరిసేలాగా ముక్కోటి దేవతలందరూ కూడా దర్శనం చేసుకునే సందర్భంలో మీరందరూ కూడా వచ్చి సకుటుంబ సపరివార సమేతంగా గోత్రనామాదులతో అర్చనాది కార్యక్రమాలలో పాల్పంచుకొని భగవదనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. రామాయంపేట పట్టణంలోని కళ్యాణ రామచంద్ర స్వామి దేవస్థానంలో పాండు చెరువు కట్ట వద్ద గత కొన్ని సంవత్సరాలుగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నాం. ఈసారి కూడా స్వామివారిని ఎంతో వైభవపేతంగా కన్నుల పండుగగా దేదీప్యమానంగా సువాసనలు జల్లే ఆ ఇలాచీల దండలతోని, తర్వాత నెమలి వాటితో అన్నిటి కూడా సర్వాంగ సుందరంగా అలంకారప్రాయుడు ఆ విష్ణుమూర్తి సైతమైన ఈ శ్రీమన్నారాయణమూర్తుడైన రామచంద్రమూర్తి కాబట్టి కళ్యాణరాముడు, కోదండరాముడుగా ఎన్నో పేర్లతో పిలిచిన పలికే ఆ రామచంద్రమూర్తిని అత్యంత వైభవపేతంగా అలంకరించి ఉదయం తెల్లవారుజాము నుంచి బ్రహ్మముహూర్తంలో ఉత్తర ద్వార దర్శనం గుండా తీసుకువచ్చి భక్తులందరూ వందలాది వేలాది మంది దర్శనం చేసుకునేట్టు అనేక ఏర్పాట్లు, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కనుక భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి సంపూర్ణ కృపాకటాక్షాలు పొందాలని కోరుచున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.